రైస్కే కాదండి, రోటీకి కూడా ఎంతో టేస్ట్గా పర్ఫెక్ట్ కాంబినేషన్లో సెట్ అయ్యే కొబ్బరి టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. కొబ్బరి టమాటా పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలను చూసేయండి. 5 మీడియం సైజ్ టమాటా పళ్ళు, ఒక చెక్క కొబ్బరి తురుము, తాలింపు కోసం ఒక 3 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న బెల్లం ముక్క, చిన్న చింతపండు బొట్ట, కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు పచ్చడి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, అలానే ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకుందాం. తాలింపు వేగింది కదా, ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాం కదా, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు బొట్ట, అలాగే చిన్న బెల్లం ముక్క ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందాం. మనం అలా కలుపుతూ ఉండగా టమాటా నుంచి వాటర్ రిలీజ్ అవుతుందండి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయి టమాటా ముక్కలు బాగా కుక్ అయ్యి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. చూసారు కదా టమాటా ఎంత బాగా స్మాష్ అయిపోయిందో. ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా దగ్గరికి అయిపోతుంది. చూసారు కదండి, ఆయిల్ కూడా కొంచెం పైకి తేలింది, చక్కగా ఉడికిపోయింది. టమాటా కూడా పచ్చివాసన ఏమీ లేదు. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకుందాం. కొబ్బరి తురుము యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం రూమ్ టెంపరేచర్కి వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం. పచ్చడి అయితే చక్కగా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుందాం. పచ్చడి అయితే చక్కగా తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇంతేనండి, నేను చూపించిన విధంగా మీరు కూడా ఈ టమాటా కొబ్బరి పచ్చడిని తయారు చేసుకొని ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.